నమస్కారం మేడం. నమస్తే సార్. నా పేరు గిరి అండి. నేను ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో ప్రాపర్టీ అడ్వైజర్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ లేటెస్ట్గా మీ ప్రాజెక్ట్స్ ఎక్కడ చేస్తున్నారు, ఏ హైవేలో చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను మేడం. ఒకసారి వివరంగా చెప్పగలుగుతారా? ఓకే సార్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు సాగర్ హైవే, శ్రీశైలం హైవే ఉంది కదా సార్. ఓకే మేడం. ఇది 4th సిటీ లిమిట్స్ లో ఉంది కాబట్టి అక్కడ ప్రాజెక్ట్స్ అనేది మేము ప్రెసెంట్ రన్ చేస్తున్నాము. ఓకే. సాగర్ హైవేలో ప్రెసెంట్ మనకు 2 వెంచర్స్ ఉన్నాయి. శ్రీశైలం హైవేలో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇవన్నీ కూడా హైవే ఫేసింగ్ వెంచర్స్. ఓకే. ఇవన్నీ కూడా ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వస్తాయా మేడం? అవును సార్. ఏ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వస్తుంది? ఒక హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్ ఒకసారి వివరంగా చెప్పండి. ఓకే సార్. ఇది మనకు సాగర్ హైవేలో వచ్చేసి బృందావనం హోమ్స్ సార్. అది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. గురునానక్ కాలేజ్ నుంచి జస్ట్ ఒక 5 minutes జర్నీలో ఉంటుంది. ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఆర్తా సాగర్. ఇది కూడా సాగర్ మెయిన్ హైవే ఫేసింగ్ లోనే యాచారముకు ఒక 5 minutes జర్నీలో ఉంది సార్ సాగర్ హైవేలో. ఇంకా పోతే శ్రీశైలం హైవేలో వచ్చేసి మనకు కడతాల్ టోల్ గేట్ దగ్గర గోల్డ్ స్పేస్ వెంచర్ అని చెప్పేసి మెయిన్ హైవే ఫేసింగ్ లో టోల్ గేట్ పక్కనే ఒక సైట్ టేకప్ చేస్తున్నాం మనం. ఓకే మేడం. ఇది ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వస్తుంది అంటున్నారు కదా, అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఏమిటి, ఫ్యూచర్ సిటీ దగ్గర ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మా కస్టమర్స్ కి ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? ఓకే సార్. ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటంటే సార్, ఇంత ముందు ముచ్చర్ల ఫార్మా సిటీ అని చెప్పేసి తీసుకొచ్చారు సార్. దాన్నే పేరు ఒకటే మార్చేసి ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి చేస్తున్నారు. ఇదేంటంటే మొత్తము మనకు శ్రీశైలం హైవే, సాగర్ హైవే ఈ రెండింటిని కలుపుకొని ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ఇలా 4వ అతిపెద్ద మహానగరమే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ. ఇది వచ్చేసి మనకు మొత్తము 30,000 ఎకరాలు సార్. ఫేజ్ 1 కింద 14,000 ఎకరాల ల్యాండ్ ను తీసుకొని డెవలప్ చేస్తున్నారు. మనకు సాగర్ హైవేలో వచ్చేసి ఇబ్రహీంపట్నం, మాంచాల, యాచారం. ఇంకా వచ్చేసి మనకు శ్రీశైలం హైవేలో వచ్చేసి మహేశ్వరం, ఆమన్గల్, కడతాల్, కందుకూరు ఈ మండలాలు ఫ్యూచర్ సిటీలో వస్తున్నాయి. ఇవేంటంటే 8 జోన్లు, 7 మండలాలు, 56 గ్రామాలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీ లిమిట్స్ లో డెవలప్ అయిపోతున్నాయి. ఇందులో ఏంటంటే హైదరాబాద్ నుంచి అంటే మహేశ్వరం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు యాచారం నుంచి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పేసి 12 లైన్ల రోడ్ అనేది శాంక్షన్ అయింది. ఇంకా రేడియల్ రోడ్స్ కావచ్చు, ఇంకా ఇవన్నీ డెవలప్మెంట్ అన్నమాట. మనం ఇప్పుడు ఒక దగ్గర నివాసం ఉండడానికి ఎడ్యుకేషన్ ఇవన్నీ చూస్తాం కదా, ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ తోటి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది అతిపెద్ద 4వ మహానగరాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. ఇదే దీని లిమిట్స్ లో ఉంటే ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 years లో మన పిల్లలకి రిటర్న్స్ నెక్స్ట్ జనరేషన్ కోసమే కదా మనం ఏది చేసినా. అందుకని చెప్పేసి మనము హైవే ఫేసింగ్ లో మంచి 1954 లింక్ డాక్యుమెంట్ తో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ మంచి డెవలప్మెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ తీసుకొని హైవేకి చేస్తున్నాం సార్. అంటే మేడం మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే మీరు ఫ్యూచర్ లో భారత్ ఫ్యూచర్ సిటీ అనేది చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. అవును మేడం, ఇంకా మీరు మీరు ఇచ్చే ప్రైస్ ఎలా ఉంది? ఇప్పుడు మీ కొత్త ప్రాజెక్ట్ కడతాలని చెప్పారు కదా, దాని ప్రైస్ ఎలా ఉంది, ఎన్ని ఎకరాలు, దాన్ని ఒకసారి ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ చెప్పాలి. ఓకే సార్. మన ప్రాజెక్ట్ పేరు వచ్చేసి గోల్డ్ స్పేస్ సార్. ఇది కడతాల్ టోల్ గేట్ పక్కనే ఉంటుంది. చుట్టుపక్కల మనకు 30 విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో చూస్తే 30,000 పైన ఉంది ఫర్ స్క్వేర్ అనేది. మనం మాత్రం 19,999 చేస్తున్నాము. ఎందుకంటే మనం ఎటువంటి ఆర్భాటాలు ఇవన్నీ లేకుండా కస్టమర్ కి బెనిఫిట్ కోసము రీజనబుల్ ప్రైస్ లో రన్ చేస్తున్నాం అనమాట. అందుకే ఏ ప్రాజెక్ట్ రన్ చేసినా కూడా విత్ ఇన్ 2-3 months లోనే వెంచర్స్ సోల్డ్ అవుట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ రీజన్ అన్నమాట. అక్కడ చెక్ చేసుకున్నా కూడా మనకు ప్రాజెక్ట్స్ ని చూసినట్టయితే మనం తక్కువ ప్రైస్ లో చేస్తున్నాం. ఇంకా స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది, రేర్ అప్రూవల్ ప్రాజెక్ట్స్ 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాము. ఇప్పుడు ఈ గోల్డ్ స్పేస్ వెంచర్ కి వచ్చేసి మనకు మహేశ్వర మహా పిరమిడ్ అని చెప్పేసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పిరమిడ్ పక్కనే ఒక 5 minutes లో ఉంటుంది. ఇంకా దీనికి మైజ్గండి టెంపుల్ వచ్చేసి ఒక 5 నిమిషాల జర్నీలో ఉంటుంది. వెంచర్ పక్కన మనకు వెంచర్ వాల్ కు ఆనుకునే మనకు ఇవి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, పక్కన విల్లాస్ ఉన్నాయి, అతి ఖరీదైన విల్లాస్ ఉన్నాయి. మన వెంచర్ లో కూడా ఒక 2 blocks విల్లాస్ కు పెట్టారనమాట. బిల్డర్ తీసుకున్నారు, చేస్తారు. ఒక బిల్డర్స్ తీసుకొని
విల్లాస్ కట్టడానికి పెట్టారు. అప్పుడు విల్లాస్ స్టార్ట్ అయినాయి అంటే మన వెంచర్ లో ఎంత వాల్యూ ఉంటుంది సార్, అవును. ఇది మనం మెయిన్ చెప్పొచ్చు అన్నమాట. ఓకే, చూశారు కదండి మన ఫ్యూచర్ సిటీ గురించి, అలాగే మన ఫ్యూచర్ సిటీలో వస్తున్న కర్తల ప్రాజెక్ట్ గురించి కర్ణశ్రీ మేడం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ హెడ్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు పూర్తి వివరాలు ప్రాజెక్ట్ డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.